ముఖంపై నెల్లటి మచ్చలు, పిగ్మెంటేషన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? ఎన్నో క్రీమ్స్ వాడిన రిజల్ట్ లేదా? అయితే మీ వంటింట్లో ఉండే ఈ ఒక్క కూరగాయతో కేవలం కొద్ది రోజుల్లోనే ఆ మచ్చలను మాయం చేయవచ్చు. అది మరేంటో కాదండి, కాకరకాయ. అవును, కాకరకాయ రసంతో పిగ్మెంటేషన్ ను తగ్గించే మ్యాజికల్ నైట్ క్రీమ్ మరియు ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చర్మం మెరిసిపోవాలి అని అందరికీ ఉంటుంది, కానీ పిగ్మెంటేషన్ వల్ల ముఖం కాంతిహీనంగా కనిపిస్తుంది. సాధారణంగా చేదుగా ఉండే ఈ కాకరకాయ మీ ముఖంపై మచ్చలను వదిలించడంలో ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మీకు తెలుసా? ఈ రోజు మన వీడియోలో కాకరకాయ రసంతో పిగ్మెంటేషన్ కి చెక్ పెట్టే ఒక పవర్ఫుల్ రెమెడీని మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇది మీ స్కిన్ కేర్ రూట్ ని మార్చేయబోతుంది. చూశారు కదా, ముందుగా తాజాగా ఉన్న ఒక కాకరకాయను తీసుకొని ఇలాగా సన్నగా తురుముకోవాలి. కాకరకాయను వాష్ చేసుకొని ఆరబెట్టుకున్న తర్వాతే ఇలాగా సన్నగా తురిమేసుకోండి. కాకరకాయ తినటానికి చేదుగా ఉండొచ్చు, కానీ ఇది మన చర్మానికి మాత్రం ఒక అమృతం లాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్ చర్మం లోపల ఉన్న మలినాలను తొలగించి మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. అందుకే పిగ్మెంటేషన్ ఉన్న చోట ఇది అద్భుతమైన రిజల్ట్ ను ఇస్తుంది. సో ఇలాగా కాకరకాయ మొత్తాన్ని తురుముకోకూడదండి, పైన ఉన్న తొక్కనే మనం ఇలాగా తురుముకోవాలి. ఇక ఇలాగా ఒక బౌల్ ని తీసుకొని మనం ఆ కాకరకాయలో నుంచి వచ్చిన ఆ జ్యూస్ ని అయితే తీసుకోవాలి. కాకరకాయ రసంలో సహజమైన బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. ఇవి మొండిగా ఉన్న నెల్లటి మచ్చలను కూడా క్రమంగా తగ్గించడానికి సహాయపడతాయి. సో ఇలాగా మనం చేతితోనే ఈ జ్యూస్ ని అయితే తీసేసుకోవచ్చు, ఇలాగా నేను వీడియోలో చూపించినట్లు. ఈ వీడియోలో మనం నైట్ క్రీమ్ ని అలానే ఫేస్ ప్యాక్ ని కూడా తయారు చేయబోతున్నాం. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఇలాగా కాకరకాయ రసం అయితే తీసుకున్నాం కదండి, ఈ కాకరకాయ రసంని మనం ఇంకొక బౌల్లోకి అయితే తీసుకోవాలన్నమాట. ఇలా వచ్చిన ఈ కాకరకాయ రసంని ఇంకొక బౌల్లోకి ఒక స్పూన్ వరకు అయితే వేసుకోండి, ఎక్కువేమీ అవసరం లేదు. ఇది నిజంగా పవర్ఫుల్ అండి, చాలా బాగా పనిచేస్తుంది, 100% వర్క్ అవుతుంది. ఈ టిప్ ని ఎప్పటి నుంచో మా అమ్మగారు మా అత్తగారు యూజ్ చేస్తున్నారు, వాళ్లకు చాలా బాగా యూజ్ అయింది. సో అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇలాగా 1 స్పూన్ వరకు కాకరకాయ జ్యూస్ అయితే తీసుకోండి. ఇక ఇప్పుడు ఇందులోకి మనం ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ని అయితే యాడ్ చేయాలన్నమాట. విటమిన్ ఈ అనేది మన చర్మానికి ఒక బ్యూటీ విటమిన్ లాంటిది. ఇది మన చర్మంపై ఉన్న దెబ్బతిన్న కణాలను రిపేర్ చేసి కొత్త కణాలు ఆరోగ్యంగా పెరగటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా పిగ్మెంటేషన్ వల్ల చర్మం ఎక్కడైతే నల్లగా మారుతుందో అక్కడ విటమిన్ ఈ మళ్ళీ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఇది ఒక గొప్ప యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి చర్మంపై ముడతలు రాకుండా చేస్తుంది. మరియు ఇది కాకరకాయ రసంతో కలిసినప్పుడు ఇది చర్మంలోకి లోతుగా వెళ్ళి మచ్చలను లోపల నుండి తగ్గిస్తుంది. ఇది మీ ముఖానికి ఒక సహజమైన మెరుపును కూడా ఇస్తుంది. ఇలాగా ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ ని కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. పగలు ఎండ వల్ల లేదా కాలుష్యం వల్ల పాడైన చర్మాన్ని ఇది రాత్రిపూట రిపేర్ చేస్తుంది. చర్మం పొడిబారకుండా సాఫ్ట్ గా ఉండేలాగా చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరిచి ముఖానికి మంచి గ్లోని ఇస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక స్పూన్ వరకు అలోవెరా జెల్ ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. అలోవెరా జెల్ మన చర్మానికి ఒక అద్భుతమైన మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని చల్లబరిచి పిగ్మెంటేషన్ వల్ల వచ్చే మంటను లేదా ఎరుపును తగ్గిస్తుంది. మనం తీసుకున్న ఈ కాకరకాయ రసం మరియు విటమిన్ ఈ క్యాప్సిల్ ఈ అలోవెరా జెల్ తో కలిసినప్పుడు ఒక పర్ఫెక్ట్ క్రీమ్ లాగా తయారవుతుంది. ఇది చర్మంలోకి చాలా త్వరగా ఇంకిపోయి లోపల పొరల వరకు వెళ్లి పనిచేస్తుంది. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారికి అలోవెరా జెల్ ఒక వరం అనే చెప్పాలి. ఇది మీ చర్మాన్ని చాలా సాఫ్ట్ గా మరియు హైడ్రేట్ గా ఉంచుతుంది. చర్మంపై ఏదైనా ఇరిటేషన్ ఉంటే ఈ అలోవెరా జెల్ వెంటనే తగ్గిస్తుంది. సో ఇలాగా క్రీమ్ అయితే రెడీ అయిపోయింది, నైట్ క్రీమ్. ఇక ఇది ఎలా వాడాలి, ఎప్పుడెప్పుడు వాడాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, నేను మీకు ఈ వీడియోలో లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తాను. ఇక క్రీమ్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు పిగ్మెంటేషన్ ని తగ్గించే పవర్ఫుల్ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం ఒక బౌల్లోకి కాకరకాయ రసాన్ని రెడీగా చేసుకొని పెట్టుకున్నాం కదండి. ఇక ఇందులోకి ఒక స్పూన్ వరకు శనగపిండిని అయితే వేసుకోండి. శనగపిండి మన చర్మం పైన ఉన్న మృత కణాలను తొలగించి రంధ్రాలను శుభ్రం చేయటంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలాగా శనగపిండిని అయితే వేసాం కదండి, ఒకసారి బాగా కలిపేసుకోండి. పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు చర్మం పై పొర కొంచెం మందంగా నిర్జీవంగా తయారవుతుంది.
శనగపిండిని ఇలాగా కాకరకాయ రసంతో కలిపి వాడినప్పుడు అది ఆ చనిపోయిన కణాలను తొలగించి చర్మాన్ని లోపల నుండి శుభ్రపరుస్తుంది. దీనివల్ల మనం వాడే రెమెడీ చర్మంలోకి బాగా ఇంకిపోయి రిజల్ట్ త్వరగా వచ్చేలాగా చేస్తుంది. ఇక నెక్స్ట్ ఇందులోకి హనీని అయితే వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ వరకు హనీని కూడా తేనెని కూడా యాడ్ చేసేసుకోండి. ఇక అలానే ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్ ని కూడా ఒకటైతే వేసేసుకోండి ఈ ప్యాక్ లోకి. ఇక మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఎటువంటి ఉండలు లేకుండా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మనం ఇందాక ప్యాక్ లో కూడా విటమిన్ ఈ క్యాప్సిల్ ని వేసాము, అలానే ఇక్కడ ఈ ప్యాక్ లో కూడా విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే ఒకటైతే వేసేసుకోండి. ఇక అలానే ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం కాకరకాయ తురుముని పక్కకి పెట్టుకున్నాం కదండి, ఆ కాకరకాయ తురుముని పడేయకుండా ఇలాగ కొద్దిగా అయితే వేసుకోండి, ఎక్కువ ఏమీ అవసరం లేదు. నేను వీడియోలో చూపించినట్టు కొద్దిగా తురుముని కూడా వేసేసుకొని ఇక వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఒక స్మూత్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందో. ఈ మిశ్రమంలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ పిగ్మెంటేషన్ ను తగ్గించడమే కాకుండా మొటిమల వల్ల వచ్చిన మచ్చలను కూడా తగ్గించి ముఖాన్ని క్లియర్ గా మారుస్తుంది. సో ముందుగా ఈ ప్యాక్ నైతే అప్లై చేసుకోవాలండి. ఈ శనగపిండి మిక్సింగ్ ప్యాక్ ఉంది కదా, దాన్ని అయితే అప్లై చేసుకోవాలి మీ ఫేస్ కి. ముందుగా మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. ఆ తర్వాత ఇలాగా వేళ్లతో గానీ లేదా బ్రష్ తో గానీ ముఖం అంతా సమానంగా అప్లై చేసుకోండి. ముఖ్యంగా మీకు ఎక్కడైతే పిగ్మెంటేషన్ నల్లటి మచ్చలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ కొంచెం మందంగా థిక్ లేయర్ అయితే వేసుకోండి. ఇందులో మనం కాకరకాయ తురుముని కూడా వేసాము కదా, అందుకే అప్లై చేసేటప్పుడు మెల్లగా సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేస్తున్నట్లుగా రాయండి. దీనివల్ల చర్మంపై ఉన్న డెడ్ స్కిన్ అంతా పోతుంది. కళ్ళ చుట్టూ ఉన్న సెన్సిటివ్ ఏరియాను వదిలేసి మిగతా ముఖమంతా అలాగే మెడ భాగంలో కూడా అప్లై చేసుకోండి. ఇలాగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 7 నుండి 8 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఇది పూర్తిగా ఆరిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే చల్లని నీటితో మెల్లగా రుద్దుతూ కడిగేయండి. ఇలా వాష్ చేశాక మీరే గమనిస్తారు మీ చర్మం ఎంత ఫ్రెష్ గా గ్లోయింగ్ గా కనిపిస్తుందో. గుర్తుంచుకోండి, ఒక్క రోజులోనే మ్యాజిక్ ఏమీ జరగదు. కనీసం వారానికి 2 సార్లు ఈ ప్యాక్ ని వేసుకుంటూ మనం తయారు చేసుకున్న ఆ నైట్ క్రీమ్ ని రోజు వాడితేనే మీరు ఆశించిన ఫలితం కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్యాక్ ని అప్లై చేసుకున్న తర్వాత మీ ముందే నేను లైవ్ లో అయితే వాష్ చేసి చూపిస్తున్నాను. నా స్కిన్ అయితే ఇక్కడ ఎంత సాఫ్ట్ గా షైనీగా ఎంత తెల్లగా మారిందో మీరే చూస్తున్నారు కదా. అలానే ప్యాక్ ని అప్లై చేసిన హ్యాండ్ ని చూడండి, ప్యాక్ ని అప్లై చేయని హ్యాండ్ ని చూడండి. కొద్దిగైన డిఫరెన్స్ అనేది మీకు కనిపిస్తుందో లేదో, నాకైతే కనిపిస్తుంది. సూపర్ గా రిజల్ట్ అనేది కనిపించిందండి. ఇక ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మ్యాజికల్ నైట్ క్రీమ్ ని ఎలా అప్లై చేయాలో చూద్దాం. రాత్రి పడుకునే ముందు మీరు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. కొద్దిగా క్రీమ్ ని తీసుకొని ఇలాగా డాట్స్ లాగా పెట్టుకోండి. ఆ తర్వాత మెల్లగా మసాజ్ చేస్తూ చర్మంలోకి ఇంకిపోయేలా అప్లై చేయండి. చూస్తున్నారు కదా, ఇది అయితే అస్సలు జిడ్డుగా అనిపించదు. అలోవెరా జెల్ మరియు విటమిన్ ఈ వల్ల ఇది చర్మంలోకి చాలా త్వరగా వెళ్ళిపోతుంది. మీరు నిద్రపోతున్నప్పుడు ఈ క్రీమ్ మీ పిగ్మెంటేషన్ పై పనిచేసి మచ్చలను లోపల నుండి తగ్గిస్తుంది. ప్రతిరోజు ఇలాగా క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి. కొద్ది రోజుల్లోనే మీ స్కిన్ టోన్ మెరుగుపడటం మీరు గమనిస్తారు. మొండిగా ఉన్న పిగ్మెంటేషన్ కూడా క్రమంగా మాయమైపోతుంది. ఈ న్యాచురల్ రెమెడీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దీన్ని మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా ఈ వీడియో గనక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి